ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఏరువాక పౌర్ణమి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రైతాంగానికి ఎంతో పవిత్రమైన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఖరీఫ్ పంటల సాగుకు చిహ్నంగా నిర్వహించే సంప్రదాయ ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి ఎడ్లు, నాగలి, పార, గుణపం తదితర వ్యవసాయ పనిముట్లకు పసుపు, కుంకుమలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆచారం ప్రకారం నాగలి పట్టి దుక్కి దున్ని ఖరీఫ్ సీజన్ సాగును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అత్యంత పవిత్రమైన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున ఖరీఫ్ పంటల సాగును శాస్త్రోక్తంగా ప్రారంభించడం మన పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప ఆనవాయితీ అని కొనియాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ను ఏరువాక పూర్ణిమతో అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. అర్హులైన రైతులకు 2026 నుండి 27 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడత నిధులను విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. విత్తనాలు పంపిణీలో భాగంగా రైతులకు భారం తగ్గించేలా 80% భారీ సబ్సిడీతో వరి, పత్తి, మిర్చి, పప్పు ధాన్యాల విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. సంప్రదాయ పంటలే కాకుండా ఉద్యానవన, ఆక్వా రంగం, మామిడి, ప్రత్తి, పొగాకు, వరి, మిర్చి ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటికీ రాయితీలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పెరిగిపోతున్న పెట్టుబడులు, పర్యావరణ నష్టాన్ని నివారించేందుకు పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇదే వేదికపై ఆధునిక సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించేందుకు డ్రోన్ స్ప్రేయింగ్, ఉచిత డెమోను అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్రతిభ కనబరిచిన ప్రగతిశీల రైతులకు గుర్తింపుగా మండలానికి 3 చొప్పున ఎంపిక చేసి ఉత్తమ రైతు అవార్డులు అందజేసి ఘనంగా సన్మానిస్తున్నామన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మంత్రి పార్థసారథి భరోసా ఇచ్చారు. ఈరోజు పొలంలో నాగలి దున్నే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటారు. ఈ పండుగ ఇటీవల కాలంలో కొంత మరుగున పడ్డా కూడా నాకు గుర్తు బాగా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో అందరూ ఒకటే రోజు ఆ రోజు పెట్టుకుని ఆ రోజు ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకుని ఇంట్లో పూజ చేసి భార్య భర్తలు పిల్లలతో సహా పొలం వెళ్ళి గట్టు మీద భార్య పిల్లలు కూర్చుంటే ఆ రైతు పొలం దున్నుతుంటే ఆ సీన్ చాలా చూడముచ్చటగా ఉండేది. కానీ ఈరోజు అవన్నీ కూడా మారిపోయినాయి, పద్ధతులు మారినాయి. కానీ రైతుల జీవితాల్లో మాత్రం ఎదుగు బొదుగు లేకోకుండా అయ్యే కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మేమందరం కూడా పెద్ద ఉపన్యాసం పెద్ద ఊరేగింపు చేసుకుంటా బ్రహ్మాండంగా చేతులుపుకుంటా వచ్చాం. కానీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎంత ఘనంగా అయితే మీరందరూ కూడా ఎదురొచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాతో పాటు ఎండలో కూడా నడిచొచ్చారో సంతోషంగా, రేపటి రోజున మీకు ఏ కష్టం వచ్చినా కూడా సాగులో మేమందరం మీకు అండగా నిలబడాలి. ఒక రైతుకి కరెంటు సమస్య వస్తుంది, సర్లే చెప్పాను పొండి అని చెప్పేసి వదలకుండా, ఎందుకంటే రోజు రోజుకి పంట క్షీణించిపోతుంది. సరైన సమయానికి ఎరువు వేయకపోయినా, సరైన సమయానికి నీరు తడి ఇవ్వకపోయినా, సరైన సమయానికి కోత కొయ్యిపోయినా రోజు రోజుకి నష్టం పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో మోటార్ పోయిద్ది,
బోర్ ఆడదు, చేను ఎండిపోతూ ఉంటుంది, పైనేమో ఎండ మారుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సరే చూద్దాంలే నేను చెప్తాను వెళ్ళి కలు అని చెప్పే కంటే బాధ్యతగా అధికారులు ఎందుకు మీరు బోర్ వేయరు, సాయంత్రం కల్లా నాకు బోర్ కావాలి, ఎందుకంటే అదేం కొత్త బోర్ కాదు, ఇప్పటి నుంచో ఉన్న బోరే కాబట్టి ఏదో వైరు ఊడిపోయో లేకపోతే ఫీజు పోయో లేకపోతే ఏదో కారణంతో సాంకేతిక కారణంతో పోయింది, రైతు చేసిన తప్పుతో పోలు అక్కడ ఉంటాం. మన అధికారులు కానివ్వండి లేకపోతే మన వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉండటం మూలంగా పోయింది. సో అది బాధ్యతగా అధికారులు ఎంఆర్ఓ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి ఎండిఓ కానివ్వండి మీ దృష్టికి ఒక సమస్య రాగానే దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారుల్ని ఆదేశించాలి, పని అయిందా లేదా అనేది కూడా పర్యవేక్షించాలి. అప్పుడే ఈ ఊరేగింపుకి ఒక సార్థకత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైతుకి పండించి ఇత్తనం నాటిన కాడి నుంచి మళ్ళీ పంట ఇంటికి వచ్చే వరకు కూడా రోజు రోజు దినదిన గండంగా ఉంటుంది. కాలువ రాకపోవచ్చు, లేదా ఇప్పుడేదో ఎరువులకి యాప్ పెట్టారు, ఇది ఒక గొప్ప మంచి ఉద్దేశంతో పెట్టారు. ఏంటంటే నాబోటి నేను మంత్రి గారిని మా దగ్గర మా ఊర్లో ఎరువు తక్కువ అయిపోయింది, ఎందుకో రాలేదు, ఏం చేస్తాను నేను జేడి గారికి పంపించి ఏమంటే రాత్రికి ఒక ట్రక్ పంపిస్తాను, కొద్దిగా మా పొలానికి ఎరువు కావాలి అని చెప్పేసి ఒక 200 బస్తాలు ట్రాక్టర్. ఆయన ఏమంటాడు, అరే మంత్రి గారు అడిగారు, ఆయన పంపిస్తే బాగుంటుందిలే, రేపటి రోజున ఏదైనా పని ఉన్న మంత్రి గారు చేస్తాడనే ఉద్దేశంతో ఏదో మంత్రి గారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక ట్రాక్టర్లో 200 బస్తాలు పంపిస్తాడు. ఏమైంది, ఇక్కడ చిన్న సన్నకారు రైతులు నష్టపోతారు. ఈ విధంగా మూతబరులు కానివ్వండి, జమీందారులు కానివ్వండి, వీళ్ళంతా వాళ్ళ పరపతిని అధికారాన్ని వాళ్ళకున్న సంబంధాలను వినియోగించుకుని ముందు వాళ్ళ అవసరాలు తీర్చుకుని తర్వాత సన్న చిన్నకారుల గురించి ఆలోచించే కార్యక్రమం. లేదనుకో ఒక ఊరికే ఉంటుంది కదా ప్రభుత్వాన్ని తిడితే సరిపోయింది. మేము 10 బస్తాలు ముందు తీసుకున్నాం అందుకే మీకు తక్కువ వచ్చిందని కాదు, వచ్చే పంటకు కూడా మేము తీసుకెళ్ళి మా దొడ్లో పెట్టుకుంటాం, దాని మూలంగా మీకు నష్టం వచ్చిందని చెప్పరు. ప్రభుత్వం ఏంటి ఎరువులు కూడా సప్లై చేయలేదు, ఇంకేమంటే 10 మంది తీసుకొచ్చి ధర్నా అంటారు. సో ఇటువంటి సమస్యలు లేకుండా, ఇటువంటి మోసపూరితమైన పద్ధతులు లేకోకుండా మీ పొలం మీకు ఒక యాప్ ఇచ్చారు, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ సర్వే నెంబరు, ఏదో నాకైతే పూర్తిగా తెలియదు యాప్ గురించి, మీ సర్వే నెంబరు, మీకు ఎంత పొలం ఉంది, దాన్ని బట్టి మీరు యాప్ పెట్టేస్తే మీ ఎరువు మీకు వచ్చేటట్లు మీరు వెళ్ళి షాప్లో కానీ లేకపోతే మన పిఎస్సిఎస్లో కానీ తెచ్చుకునే విధంగా. ఇంకే దానికంటే ఎక్కువ వెళ్తే అధికారుల మీద చర్య తీసుకున్నాం. మన కూడా నేను చెప్పాను, నేను మంత్రి గారికి ఇతర మంత్రులకు కూడా, ఇది కేవలం యాప్ మీద వదిలేకోకుండా అధికారులు కూడా బాధ్యతలు చేయండి. అక్కడ విఆర్ఓ, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్, ఒకవేళ ఒక రైతుకు అందకపోతే మీదే బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వం మేమేం చెప్తున్నాం, ఎరువులకి ఏం ఇబ్బంది లేదు, పూర్తిగా స్టాక్ పెట్టాం, మీ పొలానికి ఎంత కావాలో అంత స్టాక్ పెట్టాం అని మేము చెప్తున్నాం. కానీ మీకు చేరట్లా, మధ్యలో ఏమైపోయినట్టు ఏదో అంటారు, మన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా వైష్ణవులు కానీ టన్నులు మోసం అయిపోయిందని చెప్పేసి. అట్లాగే ఎరువులు మాయమైపోతున్నాయి, మీ చేతికి చేరతలేదు. ప్రభుత్వం లెక్కలు మాత్రం మీ ఊర్లో ఒక 1000 ఎకరాలు ఉంది, 1000 ఎకరాలకి 2 బస్తాల కాడికి 2000 బస్తాలు పంపించడం మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీకేమో చేరట్లా. సో అందుకనే ఈ యాపే కాకుండా ఏఓ గారిని, విఆర్ఓ గారి, అగ్రికల్చర్ ఆఫీసర్ని, విఆర్ఓని కూడా బాధ్యులు చేయాలని చెప్పేసి నేను మరి మంత్రులకి నా సహచర మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా అధికారులు దీన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ షాపులను కూడా మీరు మానిటర్ చేయాలి. వారు అసలు ఏ రైతుకి ఇచ్చారు రికార్డ్ మెయింటైన్ చేయాల్సిందే. వాళ్ళు ఏ రైతుకి ఇచ్చారు, ఏ పాస్ పుస్తకం చూసి ఇచ్చారు, అతని ఆధార్ కార్డు ఏంటి అనే దాని మీద రికార్డులు మెయింటైన్ చేయమని చెప్పేసి ఈ ప్రైవేట్ షాపులకు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. వాటిని ఎప్పటికప్పుడు మీ ఏవో ఆ పరిధిలో ఉన్న షాపులన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉండాలి. మీరు కూడా ఆలోచించాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఎక్కువ యూరియా వేస్తే ఎక్కువ పండిద్ది అని చెప్పేసి, మనం ఎక్కువ తింటే బలంగా పరిగెత్తగలం, నిద్రపోతాం ఆ వాటిని, లేదా కడుపు ఉప్పిద్ది. నేను ఒకసారి ఇట్లాగే చిన్నప్పుడు బాగా ఎవరో భోజనాన్ని పిలిచాడు, నాటుకోడి కాల్చి భోజనం పెట్టాడు, పొట్ట పూటిగా తిన్నా, అసలు అపరితిపురం అయ్యి మా పొలంలోకి వెళ్ళి ఏలు పెట్టుకుని కక్కోవాల్సి వచ్చింది. కాబట్టి అట్లాగే వ్యవసాయానికి కూడా పరిమితికి మించి
మనం వేస్తే అది ఊరిని నల్లగా కనపడుతుందేమో కానీ దిగుబడిలో దాని ఏమి మీకు ఉపయోగం ఉండదని చెప్పేసి మనం చేస్తాం. ఇదేదో నేను మీకు ఎరువు తక్కువ కొనమని చెప్తాను కానీ నేను చెప్పేది దీని మీద చాలా పరిశోధనలు జరిగినాయి. ఎకరానికి ఎంత వేయాలనే దాని మీద లెక్కలతో సహా మరి పరీక్షించి వాళ్ళు పంట పండించి వాళ్ళు చెప్పినంత యూరియాని వేసి పండించి చూపించారు. కాబట్టి అవన్నీ కూడా మీకు తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దానికి తోడు ఏంటంటే మన ఈ నూజివీళ్ళు పర్లేదు కానీ చాలా ప్రాంతాల్లో అసలు ఆ గేదెలు పశువులు మేపటం అనేది మర్చిపోయారు. నేను ఇక్కడే చూస్తున్నా, సాయంత్రం పూట వెళ్తుంటే రోడ్ల మీద కారు వెళ్తానికి కూడా ఇబ్బందికరంగా ఉండే గేదెలు మేకలు ఆవులు వెళ్తాం. ఆ రోజు ప్రతి రైతుకి కూడా ఒక 2 గేదెలు ఒక ఆవు కాకపోతే ఇద్దరు రైతులు కలిసి చెరుగద్ది పెట్టుకుని కూడా వ్యవసాయం చేసుకునే రోజులు నాకు గుర్తు. కానీ ఈరోజు అసలు ఎద్దులు లేవు, ఆవులు లేవు, గేదెలు వంటలా. ఇంకా అది ఎట్లా వస్తుంది? మన మేము వచ్చిందంటే పాసిపోగులు జమ్ముకుంటే వాళ్ళు బళ్ళు లైన్గా కట్టే 3ంటికి లేచేసి చక్కగా పాసిపోగు తోలుకుని పొలాలు కుప్పలు వేస్తే మళ్ళీ ఒక 10 రోజులు వచ్చి జిమ్మేవాళ్ళు. అది అసలైన ఎరువు. మీ పొలం మీ పిల్లలు వచ్చే వరకు కూడా సారవంతంగా ఉండాలంటే అది ఎరువు. యూరియాతో మీ పిల్లలు వచ్చేటప్పటికి ఇదంతా ఇదైపోతుంది, తెల్లబడిపోయి సారవంతం అంతా కోల్పోయి ఉంటుంది. కాబట్టి ఎక్కువ యూరియా మీద రసాయనాల మీద ఎక్కువ ఆధారపడుకోకుండా అవకాశం ఉన్నంత వరకు పశువులు పోషించండి. దాని మూలంగా చాలా లాభాలు ఉంటాయి. మీకు ఎరువు లభిస్తున్నాయి కంటే 2 గేదెలు కానీ ఆవులు కానీ ఉంటే దాదాపు నాకు తెలిసి 4-5 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. 2 ఆవులు ఉంటే 4-5 ఎకరాలు ఒక్క బస్తా కూడా కొనుక్కోకుండా ఒక ఆవుకు 5 ఎకరాలు మనం జాగ్రత్తగా పేడనే జాగ్రత్త చేసుకుంటే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ పాత పద్ధతుల్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా సాగునీటికి అయితే మనకు తెలిసిందే, చింతలపూడి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మన జీవితాల్లో మరి మన పొలాల్లో బంగారం పట్టిద్దని చెప్పేసి మనం చేస్తాను. మరి 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మరి ఆ చింతలపూడి గురించి వదిలేస్తాం మూలంగా, లేకపోతే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తి అయిపోయి మనకి చింతలపూడి నీళ్ళు రావాల్సింది. పోయిన ప్రభుత్వం ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, నేను కట్టనాన్ని మొండితోనో దీనికోసం వదిలేశారు. ఆఖరికి నష్టపోయింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నష్టపోయింది మన నూజివీడు రైతులు, పక్కన చంద్రపూడి రైతులు. ఒకవేళ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దాని మీద. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఈ పాటికి నీళ్లు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకుని ఆ ప్రాజెక్ట్ని ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే నిర్ణయంతో ఉన్నారు. దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కొన్ని కోర్టు కేసుల మూలంగా కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మీరు పండించిన పంటకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 24 గంటల్లో మీకు డబ్బులు వచ్చే ప్రభుత్వం ఎక్కడన్నా మీరు చూసారా? ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే మరి ఒక 24 గంటల్లో మీరు పండించిన ధాన్యానికి డబ్బులు వచ్చిన ఎప్పుడైనా చూసారా? ఈరోజు మరి 24 గంటలు ఇస్తున్నా, కొన్నిసార్లు 12 గంటల్లో ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎల్నినో మన ప్రభావం. ఏంటి ప్రభావం అంటే సముద్రంలో వచ్చే ఉష్ణోగ్రతల్లో మార్పుల మూలంగా వర్షాలు రావటం, వర్షాలు రాకపోవటం, అధిక ఉష్ణోగ్రతలు ఎండ ఎక్కువగా ఉండటం, ఈ ప్రభావం మూలంగా ఈ సంవత్సరం కొంతగా రైతులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి ఎండలో. ఈ వాస్తవానికి ఏంటంటే ఇప్పటికి ఎండలు తగ్గిపోయి చల్లబడాలి, కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కూడా ఉంది. వర్షాలు పడకపోవచ్చు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు తక్కువ నీరు కోరుకునే పంటల్ని మీరు పండించమని చెప్పేసి మరి ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికి కూడా సూచనలు తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా విత్తనాలు ఇవి కూడా మంచి విత్తనాలని సప్లై చేయాల్సిన అవసరం ఉంది. మరి నేను వ్యవసాయ శాఖ అధికారులు కోరేది ఏమిటంటే ఎవరికి ఏ విత్తనాలు కావాలి, మీరు ఇచ్చే విత్తనాలు వాళ్ళు ఏమంటే కుదరదు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విత్తనం అలవాటు ఉంటుంది, అదే విత్తనంతో వ్యవసాయం చేస్తున్నారు. మీరు ఆ విత్తనాలని మీరు రైతులకి అందుబాటులో ఉంచాలని చెప్పేసి మనం చేస్తాను. మరి అంతేకాకుండా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదో అమ్మఒడి ఇచ్చేసి మన రైతు భరోసా ఇచ్చేసి నా బాధ్యత అయిపోయింది అనుకున్నారు. ఎటువంటి ట్రాక్టర్ కానీ స్పేర్లు కానీ లేకపోతే దున్నే కల్టివేటర్లు కానీ ఇవేమి ఇవ్వకోకుండా నేను 14,000 ఇచ్చాను, నా బాధ్యత అయిపోయింది అనుకున్నారు. ఆఖరికి పండించిన పంటని కొని 6 నెలలు 7 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా ఎగ్గొట్టారనే అనొచ్చో లేదా ఎగ్గొట్టారనే విధమే అది.
ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఎగ్గొట్టారని అనాలి. సో అటువంటి పరిస్థితులు కాకుండా ఈరోజు మనం రైతు భరోసా ఇవ్వటమే కాకుండా మీకు ట్రాక్టర్లు ఇస్తున్నాం 3 లక్షల రూపాయల సబ్సిడీ, అదేవిధంగా పవర్ స్ప్రేయర్లు ఇస్తున్నాం, అదేవిధంగా 90% సబ్సిడీ, అంటే 110 రూపాయలు మీరు పెట్టుకుంటే చాలు. ఎస్సీ ఎస్టీలు అయితే అది కూడా లేదనుకుంటాను. డ్రిప్ ఇరిగేషన్కి ఏది పామ్ ఆయిల్ లేకపోతే ఇతర హార్టికల్చర్కి ఎస్సీ ఎస్టీలు అయితే 1 పైసా కూడా పెట్టుకోక్కర్లేదు. బీసీలు ఓసీలు అయితే 110 రూపాయలు పెట్టుకుంటే ఆ డ్రిప్ ఇరిగేషన్ వేసే సౌకర్యం కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మీ పంటలు బాగా పండి సంక్రాంతి కల్లా మంచి కోడి పందాలు కోడి పందాలు వేయకూడదు కదా, చక్కగా సంతోషంతో అల్లుళ్ళని ఇంటికి పిలిచి అన్ని పిండి వంటకాలతో మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలని చెప్పేసి, రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.